ఫ్రెండ్స్ మనకి త్వరలో వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ 6 ఈ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా రివీల్ చేశారనమాట లాంచ్ అవుతదని. అంటే పర్టిక్యులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ కాకపోతే చైనా వేరియంట్ అయితే లాంచ్ అయింది. బట్ మన ఇండియా వేరియంట్‌లో కొంచెం లేట్‌గా లాంచ్ అవ్వచ్చు. కాకపోతే వన్‌ప్లస్ టర్బో 6కి వన్‌ప్లస్ నార్డ్ 6కి కొంచెం సిమిలర్‌గా చేంజెస్ ఉంటాయన్నమాట ఫీచర్స్ పరంగా. ఆల్రెడీ మనం వన్‌ప్లస్ టర్బో 6 గురించి మొబైల్ రివ్యూ చేసాం. వన్‌ప్లస్ నార్డ్ 5కి సక్సెసర్‌గా తెస్తున్నారు ఈ మొబైల్‌ని. సక్సెసర్ ఫోన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏమంటే ఇంప్రూవ్‌మెంట్స్. ఎందుకంటే సక్సెసర్ ఫోన్ వస్తుందంటేనే ఇంప్రూవ్‌మెంట్స్ ఉండాలి మెయిన్‌గా. ఆ ఇంప్రూవ్‌మెంట్స్ ఇందులో ఉన్నాయా లేవా అనేది మనము తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అంటే చాలా సింపుల్‌గా ఉంది చూసేదానికి. మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటది. విత్ ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటది. సౌండ్ కూడా కొంచెం బాగుంటది. అలాగే ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. సో, ఒకసారి డిజైన్ విషయానికి వద్దాం. ఒకసారి మీరు డిజైన్‌కి లుక్ ఎయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అంటే మనకి లాస్ట్ ఇయర్ వన్‌ప్లస్ నార్డ్ 5తో కంపేర్ చేసుకుంటే డిజైన్‌లో చాలా వరకు చేంజ్ చేస్తారనమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 1.5K రెజల్యూషన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ 1.5K బట్ మనకి డిఫాల్ట్‌గా 2K రెజల్యూషన్ వరకు కూడా ఉండొచ్చు. బట్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. 2K మాక్సిమం సపోర్ట్ చేస్తదనమాట. ఈ టైప్ ఆఫ్ డిస్ప్లేస్. అలాగే ఇక్కడ 165 హెర్ట్జ్ వరకైతే రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. H.10+ సపోర్ట్ ఉంది. అడ్వాంటేజ్ ఏమంటే డిస్ప్లే విషయంలో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుందనమాట. డాల్బీ విజన్ మనకి చాలా బాగుంటది. ఇమేజ్ క్లారిటీ పరంగా గానీ, విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా గానీ చాలా బాగుంటది డాల్బీ విజన్ అనేది. ఇక్కడ బ్రైట్‌నెస్ మెన్షన్ చేయలేదు. అంటే ఎంతవరకు ఉండొచ్చు అనేది బ్రైట్‌నెస్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే మాక్సిమం 2000 నీట్స్ అబోనే బ్రైట్‌నెస్ అయితే మాక్సిమం ఉండొచ్చు. ఇక్కడ డిస్‌ప్లే ప్రొటెక్షన్ పరంగా అయితే క్రిస్టల్ షీట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. బాగుంటది ఈ ప్రొటెక్షన్ కూడా మనకి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. బాగుంటది మనకి ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా. ఇది 4 నానోమీటర్ బిల్డ్ ఇన్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. సో, అలాగే మనకి ఇది UFS 4.1 మీద రాబోతుందనమాట. ఇక్కడ మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మీరు గేమింగ్ పరంగా గానీ, లేకపోతే ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటది మీకిది. ఈ ప్రాసెసర్ అవుట్‌పుట్ అయితే చాలా బాగుంటది. సో, మాక్సిమం క్వాల్కామ్ 8 సిరీస్ ప్రాసెసర్ అని కూడా కొంచెం బాగుంటది మనకి పర్ఫార్మెన్స్ పరంగా. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆంథర్ 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆక్సిజన్ OS 16తో రాబోతుందనమాట. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఎరేజర్ ఉంటది, AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఉంటది, సర్కిల్ సెర్చ్ ఉంటది, గూగుల్ ట్రాన్స్‌లేటర్, గూగుల్ జెమినీ లైవ్ ఇలా చాలా మనకి ఏ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. మాక్సిమం ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది. ఈ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి ప్రైమరీ కెమెరా అనమాట. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే వాయిస్ అని చెప్పొచ్చు. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్ఎస్‌లో లేదు 4K 120 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు బాగుంటది. మీకు ఆ వీడియో స్టెబిలైజేషన్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటది. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ ఇచ్చారు. 16 ఎంపీ అంటే కొంచెం తక్కువే. అంటే 16 ఎంపీ అంటున్నారు కాబట్టి సో, మీరు మీడియం ఫ్రంట్ ఫోటోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి అంత హైయెస్ట్ అయితే రావు. అలాగే మీరు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080p కానీ లేకపోతే 4Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. 7800 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తామని చెప్తారు. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని ఈజీగా 3-4 డేస్ అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం వస్తది మీకు 3-4 డేస్. అలాగే ఇక్కడ 80 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 27 వాట్స్ వరకైతే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కైతే ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మొబైల్ ఫీచర్స్ అయితే మనమైతే కవర్ చేసాం. వన్‌ప్లస్ వాళ్ళు ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు దీని గురించి. అప్డేట్ ఇస్తే మీకు ఒక పోస్ట్ రూపంలో మీకు పెడతానన్నమాట. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసుంటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.